నేను మీ లక్ష్మి అండ్ ఈ రోజు నేను ఒక హోమ్ టూర్ అయితే చూపించబోతున్నా. హోమ్ టూర్ ఎవరిది అంటే ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్స్ అనగానే మీకు బాగా గుర్తొచ్చే వ్యక్తులు ఎవరు? ఎందుకంటే వాళ్ళిద్దరి వే ఆఫ్ టాక్ కావచ్చు, ఈవెన్ వాళ్ళ ప్రజెన్స్ కావచ్చు, లుకింగ్ కావచ్చు, ఈవెన్ ఇద్దరు సేమ్ గానే ఉంటారు. మేబీ ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది. వాళ్ళు ఎవరు అంటే రామ్ లక్ష్మణ్ గారు. అసలు వాళ్ళిద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు అని కనుక్కోవడానికి నాకే చాలా సమయం పట్టింది. కాబట్టి అసలు వాళ్ళ జర్నీ ఏ విధంగా సాగింది, ఎక్కడెక్కడ ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు, వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది, అసలు మొత్తం హోమ్ టూరే చేసేద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఒకసారి చూద్దాం, కనుక్కుందాం. వాళ్ళ అనుభవాన్ని మీతో నేను షేర్ చేపించేలా చేస్తాను, మాట్లాడించేలా చేస్తాను. కాబట్టి ఒకసారి చూద్దాం. కమాన్. అండ్ ఇంకొక విషయం, పార్కింగ్ లో మనకి ఇక్కడ 3 కార్లు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళకి టోటల్ గా 5 కార్లు ఉన్నాయంట. వాళ్ళ పర్సనాలిటీస్ ఏ విధంగా ఉంటాయో ఆ కార్ని చూస్తే కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఈవెన్ దాని లుక్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అండ్ పక్కన క్రెటా ఉంది అండ్ వెనక ఫార్చునర్ ఉందన్నమాట. బయట ఇంకో 2 ఉన్నాయంట వాళ్ళు. సో అంటే లైఫ్లో మనం ఏది సాధించినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూపించుకోవడానికి మన ప్రజెన్స్ అనేది చాలా అవసరం అని నా అభిప్రాయం. కాబట్టి సో ఇక్కడ వాళ్ళ కార్లను చూస్తే అర్థమవుతుంది అసలు పైన ఏ విధంగా ఉంది, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ ఎలా సాధించారు ఏంటి అనేది మాట్లాడాలంటే వాళ్ళతోనే మాట్లాడాలి. వాళ్ళ అనుభవం తెలుస్తూనే బెటర్ కదా. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం ఫొటోస్ చూసిన అవార్డ్స్ ఎక్కడో చూసాము అంటే గూగుల్లో చేస్తే మనకు ఖచ్చితంగా ఫొటోస్ అనేవి వస్తాయి. కానీ వాళ్ళు చెప్తే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మొత్తానికి ఫ్లోర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. నాకైతే వుడ్తో అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్ళని ఒకసారి చూపించాలి అంటే నేను చెప్పాను కదా అంతకుముందు ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకే గుర్తుపట్టడానికి కాస్త టైం పట్టింది. అండ్ మీకు కూడా పట్టొచ్చేమో. సో ఇక్కడే ఉన్నారు రామ్ లక్ష్మణ్ గారు. సో అంటే హాయ్ సార్. హాయ్ సార్. సో మీకైతే నేను రామ్ లక్ష్మణ్ గారిని చూపిస్తున్నాను, కానీ అసలు ఇందులో ఎవరు రామ్ ఎవరు లక్ష్మణ్ అని నాకే గుర్తుపట్టడానికి కాస్త టైం అయితే పట్టింది. సో నేను వాళ్ళ ద్వారానే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సార్ మీలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు సార్? నేను రాము, లక్ష్మణ్. ఓకే, రాముడు ఇక్కడ ఉన్నాడు, లక్ష్మణుడు ఇక్కడ ఉన్నాడు. సో మా వాళ్ళందరికీ అంటే మీకు వచ్చిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ సమయంలో వచ్చాయి, అప్పటి మీ అనుభవాలు ఏంటి అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. ఈవెన్ కేవలం అవార్డ్సే కాదు, నాకు మీ ఎన్విరాన్మెంట్ చూస్తే కూడా మొక్కలు కావచ్చు, బుద్ధ విగ్రహం కావచ్చు, ఆడ కూర్చొని విధానం కావచ్చు, చాలా అద్భుతంగా సెట్ చేసుకున్నారు. సో అంటే వాళ్ళకు కూడా నేను ఐడియా షేర్ చేస్తే కొంచెం వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. మిమ్మల్ని చూసి మీ అభిమానులు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఒకసారి. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ కూడా నేను చెప్పాలి అనుకున్నాను. మొత్తం వుడ్తో తయారు చేసింది. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. మొత్తం ఇవేంటి సార్? బ్యాంబూ. అది ఎంత కలర్? బ్యాంబూ బొంగు కర్రలు అని అంటూ ఉంటాం కదా. సో ఒక్కొక్కటి పేర్చుకొని చాలా అద్భుతంగా చేశారు. ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా, అంటే నేను సైడ్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది అనమాట. మీకు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో సార్ చుట్టుపక్కల చూస్తే కూడా ఇక్కడేమో జీసస్ క్రైస్ట్ ఉన్నారు, అండ్ అక్కడ పరమాత్మ గారు, గౌతమ్ బుద్ధుడు గారు, అండ్ మహావతార్ బాబాజీ గారు. అంటే అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని, అంటే అన్ని మతాలు నావే అన్న ఉద్దేశంలో చేశారా? అన్ని మతాలు నా మాయే, అందరూ నా సోదరులు, అందరు నా బ్రదర్సే. అమ్మో. ఇలా మొక్కలు అంటే ఎవరిది సార్ ఇదంతా ప్లానింగ్? వేరే వాళ్ళు? మా ఫ్రెండ్ సుబ్రాజ్ గారని డిజైన్ చేశారు. అంటే సాధారణ మా అన్నగారు, మా బాబా అన్నగారు, పెద్ద అన్నగారు, ఆయన ఇదంతా డిజైన్ చేశారు. మొక్కల డిజైన్ మోటికి మా ఫ్రెండ్ సుబ్రాజ్ గారు చేశారు. బ్యాంబూ హౌస్ మోటికి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు చేశారు. వాళ్ళు డిజైన్ చేశారు. అది వాళ్ళ టీం. అంటే బుద్ధుడిని విగ్రహంగా పెట్టుకున్నారు ఇక్కడ. అంటే ఆయన అభిమానులా? ఎలా? అభిమానులే, అందరు అభిమానులమే. అందరికి అభిమానులే. అందరూ మీకు అభిమానులు అయిపోయారు. అందరు అభిమానులు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకంటే ఊరు లేదు, శత్రులు లేరు. అందరు దేవుళ్ళు మా అభిమానులే. అందరు దేవుళ్ళకి మేము భక్తులు వేను. సార్ నాకు ఒక చిన్న సందేహం ఏంటి అంటే, ఇప్పుడున్న జనరేషన్లో అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సింగిల్గా ఉండాలి, వేరే ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ములు కలిసి ఉన్న వాళ్ళు అంటే చాలా రేర్ ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాలు తప్ప. ఈవెన్ అందులో కూడా చాలా గొడవలు జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా. మీ ఇద్దరు ట్విన్సే, కానీ చిన్న పిల్లల్ని చూసింది వేరు, మిమ్మల్ని చూసింది వేరు, రైట్? ఇప్పుడు సేమ్ కాస్ట్యూమ్తో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే మీ బాండింగ్ అనేది ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? మీసాలు గడ్డాలు వచ్చిన చిన్నపిల్లలు.
చిన్నపిల్లలు కరెక్టే, కానీ అంటే మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉండడానికి గల కారణం ఏంటి అనేది. కారణమా? ఎలా ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్ అయినా సరే వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, క్లోజ్గా ఉండడానికి ఒక చిన్న టిప్ ఏదైనా మా వాళ్ళకి, ఈ గొడవలు అనేవి రాకుండా. ఏమి లేదు, నాది నీది అనుకుంటే గొడవ ఉండదంతా, అందరిది అనుకుంటే గొడవ ఏం లేదు. సూపర్. ఈవెన్ ఈ ఇద్దరు సేమ్ వేసుకునే విధానాన్ని బట్టి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది పక్కన పెట్టేస్తే, నేను రాముణ్ణి, నేను లక్ష్మణ్ణి, నాకు ఇంత క్రెడిట్ నీకు ఇంత క్రెడిట్ అనేది కూడా ఉండదు. అంత డిఫరెన్స్ లేకుండా ముందుగా చూడగానే అసలు వీళ్ళు ఎవరు, ఇద్దట్లో వీళ్ళు ఆయన ఈయన ఈయన ఆయన అని చెప్పి ఆ డిఫరెన్స్లోనే ఒక సమానత అనేది ఏర్పడింది. సో అక్కడే మీరు మీలో ఉన్న తేడాలని బయట పెట్టుకోకుండా మీరిద్దరూ బ్యాలెన్స్ చేసే విధానం నాకు నిజంగా బాగా నచ్చింది సార్. ఎంతమంది ఎలా అన్నా అంటే ఎందుకు ఇలా వేసుకుంటున్నారు ఏంటి అని చెప్పినా సరే మాలో ఆ డిఫరెన్స్ ఉండకూడదు అని చెప్పి మీరిద్దరు సేమ్ ఫాలో అవుతున్నారు కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. సూపర్ బంగారు తల్లి. మీ అంటే ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ఈ నేను నంది అవార్డ్స్ కూడా ఒకదాని తర్వాత అంటే మా ప్రస్థానం ఇక్కడ ఫస్ట్ ఈ స్టిల్ తల్లి. ఇక ఊర్లో మా బండి దున్నలు ఇవి. లాస్ట్ మేము చెన్నై వెళ్ళబోయేటప్పుడు దున్నలు అనమాట. నాన్నగారు అన్న బాబు అన్న మేము ఇద్దరం అనమాట. ఓకే, అంటే ఊరి నుంచి మీరు పట్టణానికి వచ్చే టైం అది టైం అది. ఓకే, ఎస్, అది ఆ టైంలో నుంచి మేము ఈ సినిమా ఇండస్ట్రీ రావడానికి సాధ్యత. ఇక మాకు ఈ బండరాయి మా గురువులు. బండరాయి ఇక్కడ ఈ బండరాయి గురువు 180-145 kgs లేపాము. అప్పుడు లేపి అప్పుడు చెన్నై వెళ్ళబోయే ముందు ఊర్లో లేపాము అనమాట. బాబా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇన్స్పిరేషన్ మీకు? ఈ వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలి, నేను కూడా ఒక ఫైట్ మాస్టర్ అవ్వాలి అని చెప్పి ఇద్దరిలో ఈ ఆలోచన అనేది ఎవరు తీసుకొచ్చారంటారు? ఈ ఆలోచన భగవంతుడు తీసుకొచ్చాడు. ఏంటంటే ప్రతిది కూడా నేను తీసుకొచ్చానంటే మాకు అహంకారం ఎదుగుతుంది. అంటే ఇంత ముందు తెలియ ముందు నేను చేశాను అన్నం బంగారం. ఇప్పుడు వెళ్ళి లాస్ట్కి ఇక్కడికి వచ్చినాక అంతా వచ్చిందని చూస్తే ఆయన చేసుకొచ్చాడు. ఊర్లో గేదెలు కాచిచ్చాడు, కొన్ని ఫైట్లు చేయించాడు, ఊర్లో కరసాద బండలు చేయించాడు, చెన్నైలో వెళ్ళాడు ఫైట్లు చేయించాడు, ఇక్కడికి వచ్చాడు ఫైట్ మాస్ చేయించాడు. ఇప్పుడు 2 కెమెరాలు పెట్టి మీతో మాట్లాడుతున్నాడు. సూపర్ సార్ నిజంగా. నేను నార్మల్గా నంది అవార్డ్స్ సాధారణంగా 1-2 ఇట్లా ఉండి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి లైన్గా పై నుంచి కింది వరకు 5 నంది అవార్డులు, డబుల్ కదా 10 నంది అవార్డులు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ. అంటే ఒక్కొక్క సినిమాకి 2 ఇస్తారు మాకు ఇద్దరం కాబట్టి. సూపర్. అసలు రజనీకాంత్ సినిమాని మేము ఒలిపాళెం సినిమాలో రజనీకాంత్ తోటి సోలో ఫైట్ చేసాము తమిళ్లో. ఓకే, రజనీకాంత్ తోటి పీవాస్ గారి డైరెక్షన్లో అప్పుడు ఆయన తోటి చేసే స్టిల్ ఇది. బాలయ్య బాబు గారిది మేము ఇక్కడికి దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక సినిమాకి అక్కడ ఆయన తోటి దిగింది ఇది. ఇది ఇస్తాన్బుల్ మహేష్ బాబు గారికి దూకుడికి వెళ్ళినప్పుడు దిగాము ఇది. ఓకే, పైన ఫోటో ఇద్దరు ఎక్కడ సార్? అది పైన చాలా యంగ్ గా కనిపిస్తుంది. అది మా చెన్నై యూనియన్ లో ఉన్నప్పుడు స్టిల్స్ అది. ఇది రెండో సినిమా విలన్ గారు ఉన్నారు. ఇది ఎవరు మన ప్రదీప్ రావత్. ఆ సినిమా బాలయ్య బాబు గారి సినిమా ఒకటి చేసాము, దానిలో ఉన్నప్పుడు ఆ స్టిల్ అది. పక్కనే సార్ ఇద్దరు డాన్స్ చేస్తూ కూడా కనిపిస్తున్నారు. ఫైట్ మాస్టర్లు కాకుండా ఈ డాన్స్ రంగంలో అదేదో చిన్న సినిమాలో యాక్ట్ చేసాము. దానిలో యాక్ట్ చేసినప్పుడు ఒక స్టిల్ గుర్తుగా చేసాం అనమాట. నాన్నగారు మా అమ్మ గురుగారు మా ఊర్లో సన్మానం చేసినప్పుడు స్టిల్ అనమాట. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం అంటే చెన్నై వెళ్ళడానికి సినిమా ఇండస్ట్రీ వెళ్ళడానికి మా గురుగారు రాజు మాస్టర్ గారు అనమాట. అందుకని జ్ఞాపకార్థంగా మా ఊర్లో చిన్న ఫంక్షన్ పెట్టి చేసాం అనమాట. ఈ సిల్స్ మేము యాక్ట్ చేయడానికి కోసం తీసిన సిల్స్. ఇది ఈ పెళ్లి ఏంటి సార్? ఇది నేను చూసి నిజం కాదు సినిమా అది. తర్వాత అర్థమైంది నాకు అది సినిమా స్టిల్ అని. అది మేము సినిమాలో కలియుగ రామలక్ష్మణ్ స్టోరీ రాసి దానిలో ఒక హీరోయిన్ ఇద్దరు లవ్ చేస్తుంది అన్నట్లుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి తీసి చేసావు అనమాట. ఇది సినిమా స్టిల్స్ ఇది. ఓకే, సూపర్. ఇదేం స్టిల్స్ ఇది మహేష్ బాబు గారిది కలేజాల స్టిల్. అర్థమైంది, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూడగానే వెంటనే ఇది కలేజా అని చెప్పి. సుకుమార్ గారిది అదేదో ఆర్య అన్నప్పుడు అనుకుంటున్నా ఇది ఆ స్టిల్స్. ఆలీతోటి అది సరదాగా అట్లా. నాగేశ్వరరావు గారిని అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫంక్షన్ ఓపెనింగ్ లో అక్కడే నాగేశ్వరరావు గారికి కలిసినప్పుడు స్టిల్స్ అనమాట. డి రామానాయుడు గారిది ఒక ఫంక్షన్ అంగామా చేసినప్పుడు ఆయన సీల్ తీసుకున్నాం అనమాట. ఇది ఎక్కడ సార్? ఇది ఇద్దరు
అసలు ఈవెన్ ఇప్పుడు అంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ ఆ టైంలో అసలు డిఫరెన్స్ చెన్నైలో మేము అది ఇప్పుడు జిమ్ చేసి ఎక్సర్సైజ్ చేసి బాడీ చేసినప్పుడు షిల్స్ అనమాట అది. సేమ్ ఇది కూడా కాలేజ్ అండి. Yes, ఇది అనుష్క షిల్ కాలేజీలో అనుష్క షిల్ మాకు చాలా బంగారు తల్లి, చాలా మంచి ఫ్రెండ్ అనమాట, చాలా ప్రేమగా మాట్లాడుకుంటాం. ఇది చరణబాబు తోటి ఏదో అవార్డ్స్ తీసుకున్నాము. ఇది కింద రోషి అవార్డు, ఈ అవార్డులో ఇప్పుడు రోషి గారితో తీసుకున్నాం, వైఎస్ రాజశేఖర గారితో, రోషి గారితో, ఇట్లా అందరి దగ్గర తీసుకున్నాం, అవార్డ్స్ తీసుకున్నాం. ఊర్లో చరణ్ గారిది ఇది మగధీర, ఇది శర్మ గారి, ఇది మొగధీర. వెనక శివుడు కూడా కనిపిస్తుంది. ఎస్, మొగధీర. మా రాజమౌళి గారు కూడా సిల్వర్స్ ఉంటుంది, ఒక యాక్షన్ చెబుతున్నట్టు. ఇదిగో రాజమౌళి గారు మొగధీర చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నాం. సూపర్ సూపర్. ఇది అసలు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ అసలు ఫైట్ అంటే ఇలా కూడా ఉంటుందా అన్నట్లుగా క్రియేట్ చేశారు మీ ఇద్దరు. ఇది చిరంజీవి గారితో ఎప్పుడు సార్? నాగార్జున గారు. ఇది నాగార్జున కింగ్ సినిమా వైట్ల సినిమా డైరెక్షన్ లో కింగ్ సినిమాకి యాక్ట్ చేసాం. ఇది అన్నయ్య ఇది బూస్ లేని సినిమాలో రామ్ చరణ్ గారు యాక్ట్ చేసినప్పుడు అన్నయ్య గెస్ట్ రోల్ చేశారు. ఆ సినిమాకి యాక్షన్స్ చేశారు. వెంకటేష్ ఎన్టీఆర్ గారిది అదుర్స్ సినిమా కలకత్తాలో వర్క్ చేశాం. సూపర్. డబుల్ రోల్ కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇది వెంకటేష్ బాబు గారిది సినిమా, మనకి ఏది తులసి ఏదో చేసినట్టున్నాం. ఇది అది పైన ఇక్కడ రాజమౌళి గారు మీరు ఇద్దరు సేమ్ క్యాప్ లో పెట్టినాం. ఆయన కూడా మీ రూట్ లోకి తీసుకొచ్చేలా ఉన్నారు. ఇది అది మగధీరలో చేసి వర్క్ చేస్తున్నప్పుడు షీట్స్ అయ్యి, ఇది కలేజాలో షీట్స్ అని, ఇది అదుర్స్, ఇది అవార్డు తీసుకున్నప్పుడు, ఈయన అవార్డు తీసుకున్నప్పుడు రాజు మాస్టర్ గారి షీట్స్ అనమాట. పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్. సూపర్ సార్. అంటే ఆయనతో మీద అదేనా ఫస్ట్ మూవీ? పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ మూవీ. ఓకే. సింహ దమ్ము, అది గబ్బర్ సింగ్, అది అవార్డ్స్. స్పెషల్ గా రంగస్థలం, ఎన్ని అవార్డ్స్. రంగస్థలం అనేది ఇంకా అసలు అద్భుతమైన సినిమా. నంది అవార్డులు కూడా అంటే ఇక్కడ చూసుకుంటే 5 నంది అవార్డులు వచ్చాయి, ఇద్దరు కాబట్టి 2 వచ్చాయి, అది కూడా 10 ఉన్నాయి. సో ఏ సినిమాకి వచ్చాయంటే కింద ఉన్నది రైడ్ మూవీకి సంబంధించింది. సో రైడ్ మూవీకి నంది అవార్డ్, అండ్ నెక్స్ట్ వన్ ఆంధ్రుడు సినిమా గోపిచంద్ గారిది. సో గోపిచంద్ గారిది ఇంకో సినిమా, అండ్ ఇది 8D అనమాట. అసలు ఈ సినిమా చూస్తే అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చెప్పాను అనమాట. సో నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే ఆంధ్రుడు, ఇది ఆర్య 2 మిస్ మ్యాచ్. సో ఈ అవార్డు ఆర్య మూవీకి సంబంధించింది, అల్లు అర్జున్. నెక్స్ట్ నేను ఇంతే, రవితేజ గారిది. సూపర్. పక్కన చూసుకుంటే అంటే మూవీకి సంబంధించి వాళ్ళ కలెక్షన్స్ వచ్చినప్పుడు ఆర్ఎల్స్ సినిమాకి ఫంక్షనల్లో కావచ్చు కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారు. సింహ, గబ్బర్ సింగ్. సార్ మధ్యలో ఏంటి ఇంటర్నేషనల్ ట్విన్స్ డే వాళ్ళు పిలిచి ట్విన్స్ డే మాకు చిన్న గిఫ్ట్ గా సీడ్ ఇచ్చారు. అంటే సాధారణంగా ఎవరైనా పుట్టిన తర్వాత నిపుణులు అవుతారు, ఏదైనా సాధించాలని చెప్పి ఆశతో ఉంటారు, కానీ వీళ్ళు పుట్టుకతోనే ట్విన్స్ లాగా ఒక కిరీటాన్ని మీద పెట్టుకొని పుట్టేశారు ఇద్దరు. అందుకే అక్కడ ఇప్పుడు రామ్ లక్ష్మణ్ గారికి అదొక అవార్డు వచ్చింది అంటే ట్విన్స్ మూలంగానే కదా. సింహ, గబ్బర్ సింగ్, ఆర్య, ధమాకా, బెంగాల్ టైగర్, సింహ, అఖండ. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ నడుస్తుంది సార్? ఇప్పుడు అఖండ 2 నడుస్తుంది, ప్రభాస్ గారిది రాజా సాబ్ నడుస్తుంది. ఓకే. ఇది స్క్రీన్ సెట్ అంతా మీరు ఏదైనా మూవీ సినిమా మేము హోమ్ థియేటర్ అప్పుడు స్టంట్స్ గురించి వీటి గురించి సినిమా చూస్తుంటాం. ఓ సూపర్. ఈ వీరులు అనమాట. మేము ఇది 6 ప్యాక్ చేసాము మేము. ఇక్కడ కూడా పెండి రూపుతో ఏం సినిమా సార్ అది గుర్తుంది? ఇది ఇక్కడ పైన మేము సినిమా యాక్షన్ అవర్ యాక్ట్ చేసిన సినిమా అది. అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలలో అక్కడ ఒక సినిమా కనిపించింది నాకు, రామలక్ష్మణుడి అని చెప్పి. ఇది ఏ సినిమా? ఇది యాక్షన్ నెంబర్ 1. యాక్షన్ నెంబర్ 1 ఆ సినిమాలో చిన్న యాక్ట్ చేసాము. ఈ సినిమాలో ఈ బంగారు తల్లి. ఇది ఫ్యామిలీయా? అది వాళ్ళు కాదు, వేరే లేదు. ఇది చూడు, ఈ ఊర్లో మేము బండ్లు లేపినప్పుడు మా గురువు గారు విలేజెస్ ఇవన్నీ సూపర్ నడుస్తున్నాయి. విలేజెస్, పొలాలు. ఈ ఫోటో ఎవరు సార్? ఇది మా అమ్మగారు. ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారు దేహం లేదు. మా అమ్మగారు ఊర్లో బ్లాక్ అండ్ వైట్ తీసిన స్టిల్స్ గుర్తుగా పెట్టుకున్నాను. హార్ట్ అటాక్ సినిమా, పవర్ సినిమా, ఇంకోటి అదేంటిది నాకు అర్థం కావట్లేదు.
ఈ మూవీ ఏంటి సార్ 105 ఉంది? బెంగాల్ టైగరు, ఇది కన్నడ మూవీ. ఓకే కన్నడ మూవీ. ఓకే, అర్థం కాలేదు. కన్నడ చేసాము, భద్రా గిద్ద అన్నీ ఉన్నాయి. సూపర్. ప్రేమ కావాలి అన్నీ. అంటే ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఎన్ని సినిమాలు అయితే ఉన్నాయో, నార్మల్గా గుర్తున్న సినిమాలు ఉంటాయి కదా, ఫేవరెట్ లేకపోతే అందరికీ నానుడిలో తెలిసిన పేర్లు ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాల్లో రామ్ లక్ష్మణ్ గారే ఫైటింగ్ చేశారు అని చెప్పి నేను ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న విషయం. అంటే మొత్తం తరాన్ని ఫైటింగ్ అంటే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పి రామ్ లక్ష్మణ్ గారిని చూస్తే తెలుస్తుంది. సో వాళ్ళ జర్నీ ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది అనేది మొత్తం మనం చూసాము. సో దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనేది. స్టార్టింగ్ మనం చూసాం కదా, వాళ్ళ మొట్టమొదటి అడుగు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అండ్ స్టిల్ ఇప్పుడు చూడండి, అంటే హుందా అలా రాజుల్లాగా కనిపిస్తున్నారు కదా ఇద్దరు. నిజంగా సార్, అంటే ఈ జనరేషన్కి మీలాంటి వాళ్ళు చాలా అవసరం. థ్యాంక్ యూ బంగారు తల్లి, థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవార్డ్స్ కానీ, ఇలాంటి మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఇంకా ఈ రోమ్ నిండనంతగా నిండిపోవాలి, ఇంకా మీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బంగారు తల్లి, థ్యాంక్ యూ.